పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పపెట్టకుండా మాయమైపోయారు. ఆయన వియత్నాం వెళ్లారని తర్వాత తెలిసింది. ప్రతి చిన్న విషయం గురించి గొంతు చించుకునేటువంటి రాహుల్ గాంధీ ఇలా అకస్మాత్తుగా దేశంలో మాయమైపోవడం, ఏదో విదేశానికి వెళ్లారని తర్వాత తెలియడం సర్వసాధారణమైపోయింది. ఇటీవల ఆయన ఎక్కువగా వియత్నాం దేశానికి వెళ్తా ఉన్నారు. ఆ దేశంలో రాహుల్ గాంధీకి పనే ఉంటుంది అన్న అనుమానాలని ఆయన కానీ ఆయన పార్టీ కానీ జవాబు ఇవ్వడం వాటికి. ఆ విషయాన్నే బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావిస్తున్నారు. వియత్నాంలో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకున్నారు, సరే. హోలీ కూడా వియత్నాంలోనేనా? రాహుల్ గాంధీ ఈ ఏడాది ఇప్పటికే వియత్నాంలో 22 రోజులు గడిపారు. ఆయన అంత సమయం తన సొంత నియోజకవర్గం రాయబరేలీలో కూడా గడపలేదు అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వియత్నాం పట్ల రాహుల్ గాంధీ అసాధారణ అభిమానం పట్ల రవిశంకర్ ప్రసాద్ అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. ఇంతకీ రాహుల్ గాంధీకి వియత్నాంలో అంత ఆకర్షణ ఏముంది? రాహుల్ గాంధీ కాకుండా ఇంకా ఎవరెవరు వియత్నాం చేరుకున్నారు? వియత్నాంలో రాహుల్ ఎవరెవరిని కలుస్తున్నారు? ఆయన అక్కడ కలుస్తున్న వ్యక్తులు, సంస్థలు ఎలాంటివి? ఆ వ్యక్తులు, సంస్థలు మన దేశంలో ఏ అంశాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది? వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా గతంలో ఎలాంటి కుట్రలకు పాల్పడ్డారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? పూర్తి వివరాల కోసం నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడండి.